ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి, పోలీసులకు అస్సాం సీఎం హిమంత ఆదేశం. 25 మంది ఎంపీలని ఇస్తే హోదా తెస్తారన్న మాటలు ఏమయ్యాయి జగనన్న, షర్మిల. షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు. మంత్రి అంబటి డ్యాన్స్ చేశారని అప్పటి వరకు నాకు తెలియదు, నటుడు పృథ్వీరాజ్. ఏపీలో సమస్యలు షర్మిలకు ఇన్ని రోజులు కనిపించలేదా, భానుప్రకాష్. వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి. అయోధ్యలో బాలరాముడు రామ్లల్లా కొలువయ్యాడు. మంగళవారం ఈ రోజు నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు కనుల పండుగగా జరిగింది. ఆ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. రామ మందిరానికి ముఖేష్ అంబానీ భారీ విరాళం ప్రకటించారు. 2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేస్తారని వెల్లడించారు. అయోధ్య ఆలయానికి బాలరాముడి రాకతో యావత్ దేశమంతా దీపావళి పండుగను జరుపుకుందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. జనవరి 22వ తేదీ చారిత్రాత్మకమైన రోజుగా నిలుస్తుందని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం పోలీసులను ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించారని సీఎం మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా జగన్ అడగలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజా ప్రస్థానం విజయస్థూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలుపెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. ఈ రోజుల వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని FIR లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది, వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు ఉరవకొండ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం చేరారని విమర్శించారు. హైదరాబాద్లో ఉండి చంద్రబాబుకు స్టార్ కంపెనర్గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. జాకీ ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారని మండిపడ్డారు. వీళ్ల ఇల్లు వాకిలి అంతా పక్క రాష్ట్రమే అని పేర్కొన్నారు. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైకాపా నాయకులు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక
ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు బోడీగార్ లాగా, డూప్ లాగా. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం, 100 రోజుల్లో అమలు చేసి తీరుతాం. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది, అందువల్లే హామీల అమల్లో జాప్యం జరుగుతుందని మంత్రి చెప్పారు. 6 రోజులు చేస్తుండే కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అని పెట్టుకున్న ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోళ్లలో, ప్లాంట్ల నిర్మాణంలో, నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే నీ ఫామ్ హౌజులు, ఇల్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం. 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ. ఇవాళ మంచి పనులు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అందులో బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకుని 47వ రోజు మా గవర్నమెంట్. అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి. 100 కాదు, మాకు ఓపుకుంటే 200 అడుగుల్లో అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఏపీలోని సమస్యలు ఇన్ని రోజులుగా షర్మిలకు కనిపించలేదా అని భాజపా నేత భానుప్రకాష్ ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దొంగ ఓట్లతో వైకాపా మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారని ఆరోపించారు. మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ మీటింగ్స్లో 175 అంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మంచి పనుల్ని ఓటు అడుగుతారు. సో అట్లా ఏమన్నా ఆ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నాడేమో 175 అని చెప్పి మేము భావించాం. రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది, కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడి, కరెన్సీ నోట్ల మీద ఆధారపడి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 14 మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతి బై ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు 34,000 పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం
పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంతోషం, విచారణ అయితే మొదలుపెట్టారు కానీ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ మొదలుపెట్టారు కానీ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు. నేను పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా, ఇంకా ఎంతకాలం మీద అధికార పార్టీని భుజాల మోస్తారు మీరు? ఇంకొక 60 రోజుల్లోనో ఒక నెలలోనో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కూడా మీరు అధికార పార్టీ నాయకులు వంత పాడడం మంచిది కాదు. మేము దీని మీద తిరుపతి ఎస్పీ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు నిందితుల్ని తప్పించడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. ఎందుకంటే దీంట్లో 20% ప్రభుత్వ అధికారులు ఉంటే 80% రాజకీయ నాయకుల హస్తం ఉంది, అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. అధికార పార్టీ నాయకులు ఆశ్చర్యపోతారు మిత్రులారా. పూర్తిగా అధికార పార్టీ నాయకులు మంది మార్బలంతో ఈ దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు. ఇది తిరుపతికి ఒకటే పరిమితం కాదు. మీరు చూస్తే పక్కన చంద్రగిరి కానీ, ఆ పక్కన కాళహస్తి కానీ, ఆ పక్కన నగిరి కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో తిరుపతి వైకాపా మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. 70 లక్షలు డిమాండ్ చేయగా 40 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. మంత్రి సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపించిన వ్యక్తికి 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే, రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్నా, టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్నా. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇప్పిపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. రోజా వాళ్ళ అన్నగారు నేను ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా. అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి, పోలీసులకు అస్సాం సీఎం హిమంత ఆదేశం. మంది ఎంపీలని ఇస్తే హోదా తెస్తారన్న మాటలు ఏమయ్యాయి జగనన్న, షర్మిల. షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు. మంత్రి అంబటి డ్యాన్స్ చేశారని అప్పటి వరకు నాకు తెలియదు, నటుడు పృథ్వీరాజ్. ఏపీలో సమస్యలు షర్మిలకు ఇన్ని రోజులు కనిపించలేదా, భానుప్రకాష్. వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.